కుడుములు వినాయకునికి ఎంతో ప్రీతిప్రదమైన కుడుములు చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర శృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా ఒక మందపాటి బాణలి తీసుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసి వేడి చేయండి. అందులో 3-4 టేబుల్ స్పూన్లు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్లు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును వేసి మరో నిమిషం పాటు నేతిలో వేయించండి. శనగపప్పుని 1 గంట 2 గంటలు కనుక నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఇందులో 1 కప్పు నీళ్ళు పోసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. నానబెట్టిన శనగపప్పు కావడం వల్ల పప్పు ఉడికిపోతుంది. ఇందులో 1 కప్పు తురిమి పెట్టుకున్న బెల్లం పొడిని వేసుకొని ఉడికించండి. బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికితే సరిపోతుంది, మనకి పాకం అవసరం లేదండి. ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి 2 నిమిషాలు తిప్పి ఇందులో 1 కప్పు బియ్యం పిండిని వేసి తిప్పుకుంటూ లో ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఉడికించండి. పచ్చి బియ్యం పొడి వేసుకుంటే కుడుములు ఇంకా రుచిగా ఉంటాయండి. లేని పక్షాన మామూలు బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉండంగానే మనం కుడుములు చేసుకుందాం. అయితే ముందుగా చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న పోర్షన్ చేతిలోకి తీసుకుని మీకు కావాల్సిన సైజ్ అండ్ షేప్లో కుడుముల్ని చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా మీకు చిన్న బాల్స్ లాగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదా అప్పాల మాదిరిగా చేసుకోవాలంటే కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. మీ చాయిస్ అండి. ఏ షేప్లో అయినా ఏ సైజులో అయినా కుడుములు చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని ఆవిరి మీద ఉడకబెడదాం. దానికి ముందుగా దానికి కావాల్సిన బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి స్టాండ్ పెట్టుకొని రెడీగా పెట్టుకోండి, లేదా ఇడ్లీ పాత్రలో అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. చిల్లులు ఉన్న పాత్రను తీసుకొని కొద్దిగా నెయ్యి రాసి చేసి పెట్టుకున్న కుడుములన్నీ కూడా ఈ పళ్ళెంలో సర్దుకోండి. దీన్ని ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఆవిరి పైన ఉడికించండి. అంతే, కుడుములు రెడీ. ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.